హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్ రియాలిటీ ఎల్ఎల్పి. ఈరోజు నేను సాకేత్ లొకేషన్లో ఉన్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి హృతి రెసిడెన్సీ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే హనుమాన్ నగర్, ఎల్లారెడ్డిగూడ, సాకేత్ దగ్గర అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే రాధికా సర్కిల్ ఉంది కదండి సాకేత్ దగ్గర, ఆ రాధికా సర్కిల్ నుంచి ఈ ప్రాపర్టీకి వచ్చేసి డిస్టెన్స్ కేవలం 10 minutes మాత్రమే అనమాట. సో వ్యూవర్స్, లెట్స్ గెట్ ఇన్ టు ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. అండ్ ఈ ఫ్లాట్ ఒక సైజ్ వచ్చేసి 1600 SFT అండి. మరి యూడిఎస్ ఏమో 50 square yards అనమాట. అండ్ ఫేసింగ్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వ్యూవర్స్, ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ అండి. మరి ఈ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ బై వాషర్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ కిచెన్ మీరు గమనించినట్టయితే మరి న్యాచురల్ లైట్ ఏ విధంగా కంప్లీట్ రూమ్ని కవర్ చేస్తుందో మీరు చూడొచ్చండి. నెక్స్ట్ మనం చూడబోతుంది పూజా స్పేస్ అండి. దీనికి ఆనుకొని మరి డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ ప్రాపర్టీ హైలైట్ చెప్పాలి అంటే మరి ఈ ప్రాపర్టీ నుండి దగ్గరలో మంచి రెప్యూటెడ్ స్కూల్స్ కానీ, కాలేజెస్, ఇంకా హాస్పిటల్స్, అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈ రూమ్ని మీరు గమనించినట్టయితే ఈ రూమ్ ఎంత స్పేషియస్గా డిజైన్ చేశారో మీరు చూడొచ్చు. అంతేకాకుండా వాష్రూమ్ కూడా చాలా గుడ్ సైజ్లో బిల్డ్ చేశారండి. అండ్ వ్యూవర్స్, మీరు ఈ వీడియోలో వాష్రూమ్ని కానీ ఈ బెడ్రూమ్ని గమనించినట్టయితే మరి న్యాచురల్ లైట్ ఏ విధంగా కంప్లీట్ రూమ్ని కవర్ చేస్తుందో మీరు చూడొచ్చండి. అండ్ ఈ ఫ్లాట్కి 1 single car పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు మనం చూడబోతుంది ఈ 3 BHK ఫ్లాట్లో ఉన్న హాల్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ అండి. మరి ఈ బాల్కనీ నుండి మీరు వ్యూ గమనించినట్టయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చండి. అండ్ వ్యూవర్స్, హాల్లో బాల్కనీ నుండి కిచెన్ దాకా న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఫ్లో అవుతుందండి. నెక్స్ట్ మనం చూడబోతుంది సెకండ్ బెడ్రూమ్ ఆఫ్ ద ఫ్లాట్ అండి, ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి చాలా అపార్ట్మెంట్స్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చాలా చిన్న సైజులో ఉంటుందండి. కానీ ఈ ఫ్లాట్లో మనం చూసినట్టయితే మరి గుడ్ సైజులో ఈ రూమ్ని బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ మనం చూడబోతుంది ద లాస్ట్ బెడ్రూమ్ ఆఫ్ ద ఫ్లాట్ అండి, ద గెస్ట్ బెడ్రూమ్. మరి ఈ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేయలేదండి. కానీ ఈ గెస్ట్ బెడ్రూమ్కి ఆనుకొని బయట హాల్లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఫైనల్లీ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.